ఇరాన్ ఒక పక్కన, ఇంకొక పక్కన అమెరికా, ఇజ్రాయిల్. ఫిబ్రవరి 29వ తారీఖున ఉదయం ఒక అతిపెద్ద మహాయుద్ధం మొదలైందని చెప్పొచ్చు. ఈ 28వ తారీఖు మొదటి రోజు యుద్ధంలో గెలుపు ఎవరిది? హూ ఈస్ ద విన్నర్ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది ఇరాన్ యూఎస్ వార్? ఇది పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే అందరూ అనుకుంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద గ్రేట్ ఇజ్రాయెలు ఒక సుప్రీం మిలిటరీ పవర్ ఒక పక్కన, ఇరాన్ ఆఫ్టర్ ఆల్ ఇరాన్ ఎందుకంటే 47 సంవత్సరాల అమెరికా ఆర్థిక ఆంక్షలో నలిగిపోయి బక్క చిక్కిపోయిన ఒక ఇస్లామిక్ మత మౌఢ్య రాజ్యం ఒక నియంత కింద ఉందని ఇరాన్ అనుకుంటారు. కానీ ఫిబ్రవరి 28వ తారీఖు ఈ ఆపరేషన్ ఫరీ అనుకుంటూ, ఎపిక్ ఫరీ అనుకుంటూ ఇజ్రాయెల్ 200 యుద్ధ విమానాలు, అమెరికా కొన్ని వందల యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ఫోర్డ్, ఇంకా ఎన్నో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు, న్యూక్లియర్ సబ్మెరీన్స్, ఈ అంత ప్రపంచంలో సుప్రీం మిలిటరీ పవర్ ఒక్క చోట వచ్చి ఇరాన్ మీద పెద్ద దాడి చేసింది. అందులో ఖైమేనీ కూడా మరణించడం జరిగింది. సుప్రీం లీడర్ మరణించడం జరిగింది. వందలాది మంది ఇరానియన్ సైన్యం చనిపోయారు, ఇస్లామిక్ గార్డ్స్, ఎన్నో సైనికులు కమాండర్లు చనిపోయారు, దేశ నాయకులు కూడా ఒక 12 మంది లీడర్లు చనిపోయారని తెలుస్తుంది. అతలాకుతలం అయిపోయింది ఇరాన్. కానీ ఇటుపక్కన ఇరాన్ ఇంతటి సుప్రీం మిలిటరీ పవర్ వచ్చి ఇరాన్ మీద పడిపోయిన ఇరాన్ కూడా తీసుకుని తన కాన్ఫిడెన్స్ని మళ్ళా తీసుకుని నిజంగా చెప్తున్నానండి, కొన్ని నిమిషాల వ్యవధిలో ఇరాన్ ప్రతిస్పందించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్కి, నెతన్యాహుకి వణుకు పుట్టించిందండి. ఎందుకంటే ఇరాన్ తన అమ్ములో పొదిలో ఉన్న సయ్యద్, సెజిల్, కరోమ్ షాహర్ లాంటి మిసైల్స్ని బయటికి తీసింది. అది కూడా మిసైల్స్తో పాటు డ్రోన్లు బయటికి తీసింది. మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్న 14 దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసింది. వందలాది మిసైల్స్, వేలాది డ్రోన్లు, బూర్జ్ ఖలీఫా నుంచి, అమ్మార్ నుంచి, దుబాయ్ నుంచి, తర్వాత సౌదీ అరేబియాలో అమెరికన్ ఎయిర్ బేసు, బహ్రెయిన్లో ఉన్న బహ్రెయిన్లో మనకు కనపడుతున్న ఈ బహ్రెయిన్లో 5th నేవల్ బేస్ని అటాక్ చేసింది. ఆర్మీ యుఎస్ షిప్పులు కూడా కొన్ని కాలిపోయినాయి. భయానకమైన అటాకులు. అసలు ఇరాన్కి ఇంత ఫోర్స్ ఎక్కడుంది? ఏది ఈ అటాక్ చేయడం ఏంటి, మిసైల్ చేయడం ఏంటి అనుకుంటారు. కానీ ఈ మిసైల్స్, ఇరాన్ మిసైల్స్ ఎవరిని తప్పించుకున్నాయో తెలుసండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము గుర్తుపెట్టుకోవాలి. పేట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము థర్డ్ ఎయిర్ అంటే S-400 లాంటివి. రష్యా తయారు చేసుకున్న S-400కి ఆపోజిట్గా అమెరికా దగ్గర ఉన్నాయి థర్డ్ పేట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో. దీంతో పాటు కంటికి రెప్పలా కాపాడే ఎయిజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఈ మూడింటిని, తర్వాత ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, తర్వాత ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగ్, ఈ 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను తప్పించుకుని, ఆ తర్వాత SM-6 అనే ఒక బుల్లెట్తో కాల్చే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో. దీన్ని తప్పించుకుని ఇజ్రాయెల్ మిసైల్స్ సయ్యద్, సెజిల్, ఫతా టూ అనేది ఉంటుంది. ఈ మిసైల్స్ తప్పించుకుని వాటిని ఛేదించి, ఆ షీల్డ్ని ఛేదించి టెల్ అవీవ్ మీద, అమెరికా ఎయిర్ బేస్ల మీద అల్లకొల్లోలం సృష్టిస్తే అమెరికా ఆర్మీ 200 మంది చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్నాడు. అమెరికా కొంతమంది ఆర్మీ చనిపోయారు, వాళ్ళు గ్రేట్ హీరోస్ అంటూ పొగిడాడు. అంటే అమెరికా సైన్యం చనిపోయిందని ట్రంపే ఒప్పుకున్నాడు. అమెరికా సైన్యం 50,000 మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు. మొత్తం మిడిల్ ఈస్ట్లో అమెరికాకి ఆశ్రమించే అన్ని దేశాల్లో కూడా ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎందుకంటే అది చెబుతుంది, ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ బరాక్సీ చెప్పారు. ఏమనంటే, మేము ఇస్లామిక్ దేశాల మీద నేను అటాక్ చేయడం లేదు, ఇస్లామిక్ దేశాల్లో అమెరికాకు ఆశ్రమిస్తున్న మా సెల్ఫ్ ప్రొటెక్షన్కి యొక్క ఆర్మీ బేస్లు మాత్రమే అటాక్ చేస్తున్నామని. ఇజ్రాయెల్ అయితే విలవిలలాడిపోతుంది, బంకర్లో ప్రజలు దూరిపోయారు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా బంకర్లోనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ సెజిల్ లాంటి ఫతా టూని ఆపే శక్తి ఇజ్రాయెల్కి లేదు. మరి ఇప్పుడు అంటే ఒక 47 సంవత్సరాల పాటు ఆర్థిక సంస్కరణలకి మగ్గిపోయి కడు పేదరిక దేశం అయిపోయిన ఇరాన్ ఒక పక్కన, ఆ తర్వాత ప్రపంచంలో $1 ట్రిలియన్ సుప్రీం మిలిటరీ పవర్తో, ద గ్రేట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో మరో పక్కన ఇరాన్ లీడర్ను కోల్పోయిన మరి విన్ ఎవరిది అంటే, అంతర్జాతీయ పరిశీలకులు, ఎక్స్పర్ట్స్ వారిని ఎంత పరిశీలిస్తే ఎప్పుడూ కూడా ఏంటంటే నష్టం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది చనిపోయారు, ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరికి వార్ స్పిరిట్ ఉంది,
దాన్ని బట్టి గెలుపుని అంచనా ఏస్తారన్నమాట. చూడండి ఆఫ్ఘనిస్తాన్‌లో 2001 నుండి 2021 వరకే ద గ్రేట్ సుప్రీం మిలిటరీ పవర్ ఉండి 2021లో మళ్ళీ ఆ తాలిబాన్‌లకు వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరిది గెలుపు అంటే ఆఫ్ఘనిస్తాన్‌ది గెలుపు. ఇది ఎవ్వరు తటపటాయించకుండా చెప్పొచ్చనమాట. వితౌట్ ఎనీ యాంబిగ్యూటీ. ఇరాన్‌లో ఎవరు గెలిచారు? అమెరికా ఎళ్ళిపోయింది. యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎళ్ళిపోయింది. అంటే అమెరికా ఒకటే కాదు. అది అనమాట స్పిరిట్. ఈరోజు ఖైమేనీని చంపేసి, తర్వాత సుప్రీం లీడర్‌ని చంపేసి, ఇరానియన్ ప్రజల్లో దేశభక్తిని రగిలించాడు ట్రంప్. ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ ఒక్కొక్కళ్ళు ఆత్మాహుతి దళంగా తయారైపోయి ఉన్నారు. ఇప్పుడు విన్ ఎవరికి రాబోతుందంటే ఫస్ట్ డేలో ఖైమనీ మరణించడం తప్పితే మిగిలిన విషయంలో ఇరానియన్ కుదుర్చుకుని మళ్ళీ కాన్ఫిడెంట్‌గా మొత్తం అమెరికన్ ఎయిర్ బేస్‌లని అటాక్ చేసి, అమెరికాని అల్లకల్లోలం చేసి, అమెరికా 200 పైగా అమెరికన్ ఆర్మీని చంపేసి, ద గ్రేట్ పవర్ ఇజ్రాయెల్ మీద, టెల్ అవీవ్ మీద శత్రు దుర్భేద్యమైన ఐరన్ డోమ్‌ని ఛేదించుకుని, అమెరికా పెట్రోయిటు ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఛేదించుకుని వెళ్ళింది. అమెరికా నేవల్ హెడ్ క్వార్టర్‌ని బహ్రెయిన్‌లో కొట్టింది అంటే, ఈ విన్ను నిజంగా మొదటి రోజు విన్ను ఇరాన్‌దే అని చెప్తారు పరిశీలకులు. ఎందుకంటే, ఈ కాన్ఫిడెన్సే వచ్చే యుద్ధాన్ని నడిపించబోతుంది. దీర్ఘకాలిక యుద్ధం ఇరాన్ చేయగలిగితే అమెరికా అక్కడి నుంచి తోక ముడుచుకుని వెళ్ళిపోవాలి. ఖమేనీని చంపినందుకు ఈ బ్రదర్‌హుడ్‌ని అవేకం చేస్తుంది. పర్షియన్ దేశం నుంచి దేశభక్తిని ఇరాన్ రగిలిస్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ ఎవరి పక్షాన ఉందంటే ఇరాన్ పక్షాన ఉంది. కానీ అమెరికా పక్షాన అమెరికా ప్రజలు ట్రంప్‌కి సపోర్ట్ చేయడం లేదు. ఇజ్రాయెల్ ప్రజలు బెంజమిన్ నెతన్యాహుకి అంతగా సపోర్ట్ లేదు. వీళ్ళిద్దరూ కొయిలేషన్ గవర్నమెంట్ నడిపినట్టు నడుపుతున్నారు అక్కడ. కాబట్టి పూర్తి ఇప్పటి వరకు ఇరాన్ ఖైమేనీకి ఎవరు సహకరించలే. రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన చేసిన వాళ్ళు ఇప్పుడు ఖైమేనీ మరణం తర్వాత వాళ్ళు అపోజిషన్లు కూడా వచ్చి ఖైమేనీ మరణించినందుకు బాధపడుతున్నారు. ఇరాన్ ఏకతాటిపైకి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ డే వార్‌లో ఎక్కువ నష్టం ఇరాన్‌కి జరగొచ్చు. కానీ బలాలు అతి బలహీనమైన రాజ్యం అంత అటాక్ చేసిందంటే ఫస్ట్ డే వార్ ఈజ్ ద ఇరాన్ పక్షమే అని అయితే చెప్పగలుగుతాం.